అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అసోసియేషన్ వారి విజ్ఞప్తి ఇలా చెయ్యకండి అంటూ మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ జాగ్రత్తలు మరియు అవగాహన. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంపై పెన్షనర్స్ అసోసియేషన్ ఒక కీలక విషయాన్ని గుర్తించింది. పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ మరియు మృతి చెందిన పెన్షనర్ల వివరాలను సకాలంలో అధికారులకు తెలియజేయడం అత్యంత కీలకం. అవగాహన లోపం, పెన్షన్ దుర్వినియోగం. గత ఏడాది ఫిబ్రవరి 20న ఒక ఫ్యామిలీ పెన్షనర్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్లైన్లో సమర్పించారు. అయితే 2024 మార్చిలోనే ఆవిడ మృతి చెందారు. కానీ ఆమె వారసులు ఈ విషయం సబ్ ట్రెజరీ అధికారులకు తెలియజేయకుండా పెన్షన్ డ్రా చేస్తూ వచ్చారు. ఈ మేరకు చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఈ విధంగా చనిపోయిన వ్యక్తి పేరుతో పెన్షన్ తీసుకోవడం చట్టవిరుద్ధం. ఇది క్రిమినల్ కేసుకు దారితీసే అవకాశం ఉంది. సబ్ ట్రెజరీ అధికారులకు మరణ వివరాలను తెలియజేయకపోవడం నేరమే అవుతుంది. వారి పేరున పెన్షన్ కొనసాగించడంతో పాటు బ్యాంకు ఖాతా నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే అవుతుంది. ఇలాంటి వ్యవహారాల్లో పెన్షన్ తీసుకున్న మొత్తం తిరిగి రికవరీ చేయబడుతుంది. పోలీస్ కేసులు, కోర్టు విచారణల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. మరణ సమాచారం తెలియజేయడం ఎంత ముఖ్యమంటే సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మృతి చెందిన వెంటనే వారసులు సబ్ ట్రెజరీ అధికారులకు తెలియజేయాలి. అది తెలియజేసిన వెంటనే పెన్షన్ నిలిపివేయబడుతుంది. అర్హత కలిగిన వారసులకు నిబంధన మేరకు లాంగ్ టర్మ్ అరియర్స్ అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ చెల్లించబడతాయి. అర్హత కలిగిన వారసులు ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షన్ వారి పేరున మళ్ళీ ప్రారంభించబడుతుంది. ఇక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్‌పై అవగాహన కల్పించడం అవసరము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పెన్షనర్లకు తగిన అవగాహన కల్పించాలి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుండా పెన్షన్ తీసుకోవడం అనైతికం. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని పెన్షనర్లు మార్చి చివరికి ముందుగా సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించి మాన్యువల్‌గా సమర్పించాలి. లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి వారి పెన్షన్ ఏప్రిల్ నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని వారికి ఏప్రిల్ నుంచి అయితే పెన్షన్ నిలిపివేయబడింది అండి. సో, యాక్చువల్‌గా లైఫ్ సర్టిఫికేట్ అనేది జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇప్పుడెందుకంటే ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా ఎవరైతే ఆహ్, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం గూడా కొంతమంది కాలం చేసి ఉండవచ్చు. సో, అటువంటి వారి కోసమైతే వీడియో చేయడం జరిగింది. సో, ఆ విధంగా కాలం చేసిన వారికి వారసులు తప్పనిసరిగా వెంటనే మీరు ఈ సబ్ ట్రెజరీ అధికారికి ఈ విషయాన్ని తెలియజేసి ఫ్యూనరల్ ఛార్జెస్ కోసం అప్లై చేసుకోండి. పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఈ విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చట్టపరమైన ఇబ్బందుల్లో పడకుండా సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంతో పాటుగా మరణించిన పెన్షనర్ల వివరాలను వెంటనే అధికారులకు తెలియజేయడం చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పెన్షన్ విధానాన్ని పారదర్శకంగా కొనసాగించడం అందరి బాధ్యత.